అరుదైన ప్రాచీన కళలు దాదాపు అంతరించే దశకు చేరుకుంటున్నాయి. వాటిలో తెలంగాణకే ప్రముఖమైన ఒగ్గు కళారూపం ఒకటి. దాన్ని కాపాడే ప్రయత్నం కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది ఒగ్గు కళాకారులు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఒగ్గు కళారూపాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒగ్గు కళారూపాన్ని ఇక్కడ విద్యార్థులకు శిక్షణగా ఇస్తున్నారు. ఓ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. దాదాపు 10 రోజుల పాటు విద్యార్థులందరినీ ఎంపిక చేసి వారికి ఒగ్గు కళ పైన వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణకు సంబంధించినటువంటి వివరాలు, ఆ శిక్షణ ఇస్తున్న నిర్వాహకులు, వారితో మాట్లాడదాం. అందరికీ క్షణార్థి, ముఖ్యంగా V6 ఛానల్కు. నా పేరు డాక్టర్ ఒగ్గు రవి. ఈ కార్యశాలలో 41 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, జనరల్గా ఒగ్గు డోలు, ఒగ్గు కథ విషయానికి వస్తే జనరల్గా ఆడవేషం కూడా మగవాళ్ళే ధరించి కథ చెప్పేటువంటి సాంప్రదాయం మనం చూడవచ్చు. ఇన్నేళ్ల సాంప్రదాయంలో, తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయంలో కాకుంటే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను వాళ్ళు చేసిన ధైర్యానికి, నిజంగా వాళ్ళ ధైర్యానికి నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. నేను అదే అడుగుదాం అనుకున్నా. చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ ఎట్లా సెలెక్ట్ చేశారు? అంటే ఇప్పుడు ఒగ్గు కళ నేర్చుకోవడం పట్ల చాలామందికి ఆసక్తి ఉందా? అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ పిల్లలందరూ వీళ్ళు నేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారా? ఖచ్చితంగా చాలామంది. నేను కళకు అరంగేట్రం చేసే సమయానికి రావడానికి భయపడ్డారు. వాస్తవానికి ఒగ్గుడోలు కానీ ఒగ్గు కథ నేర్చుకోవడానికి భయపడ్డారు. కానీ ఈరోజు ఏదైతే భయపడ్డటువంటి సందర్భం ఉన్నదో అదే నేల మీద ట్రెండ్ అయ్యేటట్టు చేసినాం ఈ కళారూపాన్ని. వాస్తవానికి ఆడబిడ్డలను చూస్తే వాళ్ళు కూచిపూడి నేర్చుకుంటారు, భరతనాట్యం నేర్చుకుంటారు, కానీ ఒగ్గుడోలు నేర్చుకున్నామంటే కొంచెం ఏదో ఒక రకమైనటువంటి భయం. అది మల్లన్న సాంప్రదాయానికి చెందిందని కావచ్చు, లేదంటే అంటే ఈ కళల్లో ఉన్నాయన్నీ కూడా సర్వసాధారణంగా డప్పు కావచ్చు, డోలు కావచ్చు, దళిత బహుజన సామాజిక వర్గాలలో ఎక్కువగా ఉంటాయి కళారూపాలన్నీ కూడా. సో ఆ వర్గాల నుండి అమ్మాయిలు రావడం అనేది ఇంకా కొద్ది కష్టమే. కాకుంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఆ ఎన్సీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ కావచ్చు, లేదా ఇక్కడ ఒక నోటీస్ ఇవ్వగానే చాలామంది, నాకు తెలిసి 41 మందిలో 20 మంది ఆడబిడ్డలే ఉన్నారు ఇలా. నాకు కూడా సంతోషం అనిపించింది. ఏంటంటే నేను ఫస్ట్ టైం సంతోషపడ్డది ఏంటంటే, చాలా రోజుల నుండి ఒక 7-8 ఏళ్ళ నుండి ఆడబిడ్డలకు నేర్పించాలనేటువంటి కుతూహలం చాలా రోజులు ఉండే. కానీ సిద్దిపేట డిగ్రీ కాలేజీ కార్యశాల ద్వారా నాకు ఉన్నటువంటి ఆ ఒక్క కోరిక కూడా నెరవేరింది. గతంలో మీరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అమ్మాయిలు ఎక్కువ రాలేదు, ఎవరు కూడా రాకపోయేది. అంటే ఆ ధైర్యం ఉన్నప్పటికీ బయటికి రావాలంటే అమ్మ నాన్న ఏమంటారో, సమాజం ఏమనుకుంటుందో, ఇట్లాంటి ఇంకా పోలేదు, చాలా ఉన్నాయి. బట్ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ దాన్ని డామినేట్ చేసేసింది. స్త్రీ శక్తి అంటేనే గొప్ప శక్తి, మహాశక్తి, అది అందరం నమ్మాల్సిన విషయమే. రెండవది ఏంటంటే, ఫస్ట్ 2 రోజులు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇంత డెప్త్ అయిన సబ్జెక్టును మేము నేర్చుకోగలుగుతామా లేదా, ఎందుకంటే సమయం ఉన్నదేమో బేసికల్గా అబ్బాయిలకు నేర్చుకునే విధానంలోనే 21 డేస్లో మేము వర్క్షాపులు నిర్వహిస్తూ ఉంటాం. కానీ 10 రోజులలో పైపెచ్చు ఇంతమంది ఆడబిడ్డలు. డోల్ బరువుగా ఉంటుంది, 4.5 కిలోలు 5 కిలోల వరకు ఉంటుంది. అయినా మోస్తరా ఇదొకటి ఇవన్నీ ఉండే. కానీ 2 రోజులలో అవన్నిటిని కూడా పటాపంచలు చేయడం జరిగింది. సో నేను అనుకున్న ఆలోచనను కూడా తలకిందులు చేసారు వాళ్ళు. అంటే నేను ఏదైతే భయపడ్డానో ఆ భయాన్ని కూడా తెగనరికిరు వాళ్ళు. విన్యాసాలలో నాకు తెలిసి అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా తర్ఫీ తీసుకున్నారు. వాళ్ళు ఉచ్చస్థానంలో మొత్తం వాళ్ళే ఉన్నారు. అంటే సాంప్రదాయంలో వచ్చేసరికి 32 రకాల అడుగులు, ధరువులతో మిళితమైనటువంటి విన్యాసాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనకున్నటువంటి కాలపరిధి కావచ్చు, లేదంటే మనకున్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని 3 అడుగులు, 4 ధరువులు, తర్వాత 12 విన్యాసాలను చేసినాము. యాక్చువల్గా విన్యాసాలు అన్నీ చేస్తారని నేను అసలు ఊహించలేకపోయినా. కానీ 6 రోజులలోనే మొత్తం 12 విన్యాసాలు నేర్చుకున్నారు. 12 విన్యాసాలను మొత్తం కూడా పూర్తిగా రంత్రు మాదిరిగా చేస్తున్నాం ఇప్పటివరకు. ఇంకా 3 రోజులు మిగిలి ఉన్నది. సో మేము ఇంకా ఆల్టర్నేట్గా ఘట విన్యాసం కూడా తీసుకొని రావడం జరిగింది. సో విగ్రహాలను బ్యాలెన్స్ చేయడం అనేది. సో మనకు టైం మిగిలితే ఘట విన్యాసాన్ని కూడా నేర్పించేటువంటి అవకాశం ఉన్నది. ఒగ్గు కళారూపానికి అసలు అర్థమైంది. ఇప్పుడున్న పిల్లలు ఎందుకు నేర్చుకోవాలి అసలు? దానికి మెయిన్ కాజ్ ఏంది? ఒగ్గు అంటే డమరుకం. శివుని చేతిలో ఉండే డమరుకం మల్లన్న చేతికి వచ్చేసరికి ఒగ్గుగా మారింది. అది ఒగ్గు అంటే ఓంకారం ప్రతిధ్వనించేటువంటి వాయిద్యం. అది మోగిస్తే ఓంకారం బయటకు వస్తుంది. ఆ నాదము మల్లన్నకు కావచ్చు, శివునికి కావచ్చు, ప్రత్యేకించి మల్లన్నకు చాలా ఇష్టమైనటువంటి
సాధనం, వాయిద్యం. సో అది ఊపుకుంటూ శివ శివ నీలకంఠ శివ నీలకంఠ ఎలకోటి ఎలకోటి మల్లన్న మన కొమరలి కాడ చూస్తూ ఉంటాం, ఐలాండ్ కాడ చూస్తూ ఉంటాం. సో ఆ ఢమరుక వాద్యాన్ని మల్లన్నను అంటే మా మూల పురుషుడు, కులానికి మూల పురుషుడైనటువంటి మల్లన్నను ఇలవేల్పుగా కొలుస్తూ ఆయన గాథలను కథలుగా చెప్పుకుంటూ భావితరాలకు అందించేటువంటి గొప్ప ప్రక్రియ ఇందులో ముడిపడి ఉన్నది. రెండవది ఏంటంటే మల్లన్న లగ్గానికి ఈ ఒగ్గుడోళ్ళను జేలింగాలపట్నం నుండి తెచ్చుకున్నాడు ఆ రాజు నుంచి. సో ఎప్పుడైతే మల్లన్న లగ్గం చేసుకున్నాడో ఆ లగ్న సాంప్రదాయంలో ఒగ్గుడోళ్ళను మోగిస్తూ ఆయన లగ్నం చేసుకున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చుకునేది ఈ డోలు? జేలింగాలపట్నం నుంచి వెళ్ళి, అంటే కోటలింగాలపట్నం నుంచి వెళ్ళి. సో ఆ ఒగ్గుడోలు మల్లన్నపట్నంలో పెళ్లి బాజాగా మోగినటువంటి ఒగ్గుడోలు ఇలా కోడె ఒగ్గుల చేతులలో ఒగ్గుడోలుగా మోగుతున్నది. అంటే మనం ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు ఒగ్గు కథ అంటే మామూలుగా మనకు పల్లె స్లాంగ్లో, తర్వాత ఎస్పెషల్గా తెలుగు భాషలో ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు భాష అర్థం కాదు. కాబట్టి అంత అంటే హాఫ్ అన్ అవర్, 1 అవర్, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులకు చెప్తారు. అంత కూర్చొని వినేంతటువంటి ఓపిక ప్లస్ భాష ప్రభావం ఈ రెండు కూడా ముడివని ఉన్నాయి. అట్లాంటి ఉద్దేశంలో మేమేం చేసినామంటే ఒగ్గుడోలును అంటే భాషతో సంబంధం లేకుండా ఓన్లీ నృత్య ప్రధానమైనటువంటి ఒగ్గుడోలును ఇతర రాష్ట్రాలలో కావచ్చు, ఇతర దేశాలలో కావచ్చు ప్రదర్శించడం కోసం, సేమ్ కల్చర్ను మనం ఇతర రాష్ట్రాలలో ప్రజెంటేషన్ చేయడం కోసం ఒగ్గుడోలును వేదిక మీదకి ఎంచుకోవడం జరిగింది. దీనిలో అడుగులు, దరువులు, విన్యాసాలు 3 ఉంటాయి. సో అక్రోబాటిక్స్ అన్నీ కూడా శివతత్వానికి సంబంధించినటువంటి, తర్వాత కొన్ని విష్ణుతత్వానికి సంబంధించినటువంటి శివముద్ర కావచ్చు, తర్వాత కృష్ణావతారం కావచ్చు, తర్వాత నరసింహావతారం కావచ్చు, త్రిశూల తోరణం కావచ్చు, ఇట్లాంటి విన్యాసాలన్నింటినీ కూడా ఇందులోకి మేళవించి ఒక భాగానికి చూసుకున్నట్టయితే ఎంటర్టైన్మెంట్ ప్రక్రియ. ఒక ప్రేక్షకుడు వచ్చి మన దగ్గర 20 నిమిషాలు కూర్చున్నాడంటే ఆయన సమయాన్ని వృధా చేసినామంటే ఆయన విసుగుజని వెళ్ళిపోతాడు. కాకుంటే ఏంటంటే అదే 20 నిమిషాలలో అద్భుత అన్నట్టు చేసినాం అనుకో, పలానా రాష్ట్రం నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి ఒగ్గుడోలు ప్రక్రియ వచ్చింది, ఎంత అద్భుతంగా చేశారని చెప్పి మన పేరును వాళ్ళ నాలుక మీద గీసేటట్టు అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లో ఒగ్గుడోలు అనేసరికి మాకు ఆడపిల్లలు కూడా నేర్చుకోవచ్చు అని మాకు తెలియలే. కానీ రవణ చెప్పారు, మేము అడిగినాం, అన్న ఇది ఎక్కువ ఆడపిల్లలు నేర్చుకోరు కదా, అబ్బాయిలు ఎక్కువ నేర్చుకుంటారు అంటే, లేదమ్మా నేను ఇంతవరకు అయితే ఆడపిల్లలను కూడా చూడలే నేర్చుకోగా. కానీ ఇక్కడ ఫస్ట్ టైం నేను నేర్పించినప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి ఫస్ట్ టైం ఆడపిల్లలు ఎక్కువ వచ్చిర్రు. నేను మీకు కూడా నేర్పించడానికి సిద్ధం, మీరు ఇందులో భయపడడానికి ఏం లేదు, మీకు ఏం తెలియకపోయినా నన్ను అడుగురు, నేను చెప్తా, కొంచెం ధైర్యం చెప్పిండు అన్న. మా ఇంట్లో లేదు, మేము ఎస్సీ, మా దాంట్లో డప్పు ఉంటుంది ఎక్కువ. ఒగ్గుడోలు అంటే ఎక్కువ మల్లన్న కథలు, బీరప్ప కథలు అట్లా చూసినాం. కానీ ఇట్లా మేము ఇప్పుడు ఇట్లా నేర్చుకోవడానికి కొంచెం హ్యాపీగా. ఏమనిపిస్తుంది మీ ఇంట్లో వాళ్ళుగా ఏమంటారు ఒగ్గు కథ నేర్చుకుంటుందంటే? స్టార్టింగ్లో ఆడపిల్లలు ఒగ్గు డోలు కొట్టరు, కానీ అది మొయ్యలేరు మీరు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు మేము చేసిన ఫొటోస్, వీడియోస్ చూపిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో. స్టార్టింగ్లో ఇబ్బంది అయింది, ఒక 2 డేస్ కొంచెం అలవాటు లేక కొంచెం ఇబ్బంది అయింది. కానీ ఇప్పటికే 7-8 డేస్ అవుతుంది మేము నేర్చుకోబట్టి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాం? ప్రస్తుతం ఇది ఒక కళ అనేది అంతరించిపోతుంది సార్. ప్రస్తుతం మన పండుగలు ఇది ఒక కళ సార్. ఇది మన తెలంగాణలో కూడా కొంతమంది తెలియదు సార్. ప్రస్తుతం ఉన్న జనరేషన్కి అసలు ఒగ్గుడోలు అంటే ఏందో కూడా తెలియదు. అసలు ఒగ్గుడోలు గురించి ఒగ్గుడోలు కథల గురించి కానీ, ఒగ్గుడోలు శిక్షణ గురించి కానీ, డాక్టర్ రవణ వారు వరల్డ్ వైజ్ కూడా IPL కూడా కొట్టడం, వరల్డ్ వైజ్ కానీ ఒగ్గుడోలు శిక్షణ నేర్పిస్తూ ప్రస్తుతం ఉన్న వారికి, ప్రస్తుతం బాయ్స్కి కాకుండా మా కళాశాలలో గర్ల్స్ కూడా నేర్చుకోవచ్చు సార్. నేను ఇంతకుముందు డప్పు శిక్షణకి వెళ్ళి సార్, డప్పు నేర్చుకున్నా, తర్వాత ఒగ్గుడోలుకి వెళ్తా అంటే వెళ్ళి నేర్చుకోమని. ఇది తెలియని కల్చర్ కదా సార్, నేర్చుకుంటే మంచిగా అనిపిస్తుంది. ప్రస్తుతం మేము కల్చర్ ఓన్లీ డోల్ కొట్టడం మాత్రమే అనుకోండి, కానీ ఇందులో కొన్ని రకాల విన్యాసాలు ఉంటాయి, దానికి సంబంధించిన స్టెప్లు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకుంటూ చేస్తుంటే ఎంతో సంతోషం. ఒగ్గుడోలు శిక్షణకు సంబంధించినటువంటి ప్రకటన ఇస్తే అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా ముందుకు వచ్చారు. ఆ శిక్షణ దాదాపు పూర్తిగా వచ్చింది. ఆ శిక్షణలో వారు అబ్బాయిలకు అమ్మాయిలకు ఏమాత్రం తేడా లేకుండా ప్రాచీన కళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అధ్యాపకులు కావచ్చు, ఇటు ఒగ్గు రవి లాంటి ఈ ఒగ్గు కళాకారులు కూడా తమ కళను భవిష్యత్ తరాలకు అందించే క్రమంలో భాగంగా మొదటిసారి సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి అనూహ్య స్పందన కూడా వచ్చింది. భవిష్యత్తులో ఈ కళను కాపాడతామంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు.